స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పడిపోయిన వారిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 145వ కీర్తన 14వ వచనము. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు. స్నేహితులారా, జీవితంలో ఏదో ఒక విషయంలో మనము పడిపోయిన జీవితాన్ని గడిపేటటువంటి వారంగా ఉన్నాం. కృంగిపోయిన అనుభవము మనకేమీ కొత్త కాదు. పడిపోవడము, కృంగిపోవడము సాధారణంగా మన జీవిత ప్రయాణంలో మనము అనుభవించే వారముగానే ఉంటాం. ఈ లెంట్ అంతటిలో దేవుని వాక్యాన్ని మనము వినుచున్న సందర్భంలో పడిపోయిన జీవితాల నుండి, కృంగిపోయిన జీవితాల నుండి దేవుడు మనల్ని లేవనెత్తువాడు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాం. స్నేహితులారా, 2 రీతులుగా భౌతిక సంబంధముగా పడిపోవడం అంటే అనారోగ్యములు కానీ, శ్రమలు కానీ, ఆయాసములు, ఆర్థిక ఇబ్బందులు, ఓటములు, అవమానములు, వెలివేతలు, దాడులు, ఇవన్నీ భౌతిక సంబంధముగా మనం పడిపోయిన స్థితిని జ్ఞాపకము చేస్తూ ఉన్నవి. ఈ భౌతిక సంబంధముగా పడిపోవడం మాత్రమే కాదు, కానీ కొన్ని పర్యాయాలు మనము ఆధ్యాత్మిక పరమైనటువంటి కృంగుబాటును, పతనాన్ని, పడిపోవడాన్ని కూడా అనుభవించే వారంగా ఉన్నాం. దేవుని నుండి దూరం కావడము, పాప బంధకాలు, సాతాను చెరలు, ఈ లోక సంబంధమైన జీవితంలో మునిగి ఈ లోక సంబంధమైన వ్యక్తిగా అంటే దేవుని ప్రేమ కానీ, దేవుని గూర్చినటువంటి ఆలోచన కానీ, ప్రార్థన జీవితం కానీ, పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరగడం కానీ లేకుండా పాప బంధకాలతో, శాపాలతో మరి నరకానికి లోనైన జీవితాన్ని మనము ఆధ్యాత్మిక సంబంధమైన పడిపోవడము, కృంగుబాటుగా అర్థము చేసుకోవాలి. అయితే దేవాది దేవుడు ఈ వచనమందు పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తాను అనే వాగ్దానాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితంలో పడిపోయిన వ్యక్తిగా ఉండినావా? ఆధ్యాత్మికంగా పడిపోయిన వ్యక్తిగా ఉండినావా? దేవుడు నిన్ను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాము. ఆదాము అవ్వలు పడిపోయిన స్థితిలో, పతనమైన స్థితిలో ఉండినప్పుడు వారిని దేవుడు విడిచిపెట్టలేదండి. వారిని ఆహ్వానించి చర్మపు చొక్కాయిలు ధరింపజేసి తన సహవాసంలో వారిరువురు భార్యాభర్తలుగా కలిసి జీవించే ఆ చర్యను, ఉద్ధరణను ఆయన జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని బలహీన స్థితులను, సమస్యలను ఎదిరించడానికి శక్తియుక్తులు లేని సందర్భములను ఎదుర్కొనుచు బలహీనపరచబడిన స్థితిలో ఉన్నావేమో. బలహీనతలు నింపబడిన జీవితంలో అన్నీ దూరమైనవి నాకు అంటే మనుషులు దూరమైనారు, సంపదలు దూరమైనవి, ఘనత, పేరు, ప్రఖ్యాతులు, ఉద్యోగము,
ఇవన్నీ నా జీవితంలో ఉండవలసిన సంక్షేమం అంతా దూరమయ్యి నేను పతనమైన స్థితిలో ఉన్నాను అనే బాధను వేదనను అనుభవిస్తూ ఉండగా, ఎవరు నాతో లేరే అనే పరిస్థితుల మధ్య దేవుడు నీకు దూరముగా లేడు, కానీ ఆయన ఈ లోకంలో నువ్వు దేనిని కోల్పోయినా ఇంకా దేవుని కృప, దేవుని కనికరము నీకు అందుబాటులో ఉంది. దేవుని కృప, దేవుని కనికరము నిన్ను పునరుద్ధరించి ఆ పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక స్నేహితులారా, పడిపోయిన స్థితిని బట్టి దుఃఖించకండి, నిరాశ నిస్పృహలకు లోను కాకండి. ఎవరు లేరే, లేవనెత్తువారు బలపరచువారు లేరే అని చింతించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో చాలామందిమి భౌతిక సంబంధమైన కృంగుబాటును అనుభవిస్తూ బలహీనతలు, అనారోగ్యములు, అపజయాలు, నిందలు, దాడులు, గాయములు, వెలివేతలు, ఇబ్బందులను, ఆర్థిక కొరతలను అనుభవించుచు జీవన మాధుర్యాన్ని కోల్పోయినాం. అలాగుననే కొంతమంది మీ ఆధ్యాత్మిక కృంగుబాటును దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా, క్షమాపణ అనుభవము లేనటువంటి వారంగా, ఇంకా పాప బంధకాలలోనే జీవించే వారంగా ఉన్నాం. మమ్మను కనికరించి ఈ బంధకాల నుండి లేవనెత్తి పడిపోయిన స్థితిలో నుండి నూతన బలాన్ని, నూతన శక్తిని మాకు అనుగ్రహించి మా జీవితములను ఉద్ధరించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలను, వారి కుటుంబములను జ్ఞాపకము చేసుకొని వారి అక్కరలను అన్నిటినీ తీర్చుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.